కార్పొరేట్ సెక్టర్ లో చూసుకుంటే లైక్ రీసెంట్ గా పాష్ యాక్ట్, రీసెంట్ ఏం కాదు చాలా రోజుల నుంచి పాష్ యాక్ట్. 2013 అసలు ఈ పాష్ యాక్ట్ అంటే ఏంటి? లైక్ నిజంగా ఇది కూడా 498A లైక్ కార్పొరేట్ 498A కేసు అని అనొచ్చా వీటిని? పాష్ యాక్ట్ అనేది ఒక గుడ్ యాక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టు పాష్ యాక్ట్ లో ఫాల్స్ కేసెస్ కూడా పెడితే ఏం చేయాలి అనేది కూడా యాక్ట్ లో క్లియర్ గా రాశారు. ఇందులో శిక్ష పడడం ఇట్లాంటివి కాదు, జనరల్ లాస్ లాగా ఇది ఆఫెన్స్ ఇది శిక్ష అని కాకుండా కంపెనీస్ లో వర్క్ ప్లేస్ లో ఒకవేళ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతూ ఉన్నట్లయితే కంపెనీస్ అనేవి ఇంటర్నల్ కమిటీస్ పెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇన్ని కమిటీస్ రావాలి. ఎక్కడైతే కంపెనీస్ లోనే ఎక్కడైతే ఉమెన్ కూడా వాళ్ళకి జరిగే సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ చేయగలుగుతారు. అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అవతల వాళ్ళ మీద ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయాలా, వాళ్ళ పే తగ్గించాలా, ఇలాంటివి. రైట్. సో ఇలాంటి రూల్సే రాసున్నాయి మొత్తం బేర్ యాక్ట్ లో, పాష్ యాక్ట్ లో. ఇది దీంతో పాటు క్లియర్ గా ఒకవేళ ఆ ఇచ్చిన ఎంప్లాయీ, లేడీ ఎంప్లాయీ ఫాల్స్ గా సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ అనేది ఒక మేల్ ఎంప్లాయీ మీద ఇస్తే ఏం చేయాలి, ఆవిడకు కూడా ఇలాంటివే పనిష్మెంట్స్ వర్తిస్తాయి. సో ఇలాంటి ప్రొవిజన్ అనేది పాష్ యాక్ట్ లో చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే కోర్ట్ దాకా వెళ్ళి అన్నేళ్ళు కూడా ఇవి సఫర్ అయ్యే అవసరం లేదు. అక్కడే ఇన్స్టెంట్ గా ఇదొక ఎఫెక్ట్ ఉంటుంది. అదే కాకుండా ఫాల్స్ గా కూడా పెడితే ఏంటనేది ఇందులో రాయడం వల్ల ఫాల్స్ వి కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అగైన్ ఉన్న కోర్ట్ పెండెన్సీ వల్ల కొంచెం ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆఫీసర్స్ వల్ల నాట్ ఓన్లీ పాష్ యాక్ట్, అది సో మెనీ యాక్ట్స్, ఇప్పుడు 69 BNS ఉంది, ఇట్లాంటి చాలా ఆఫెన్సెస్ ని కూడా మిస్యూజ్ అనేది చేస్తున్నారు.